హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీశ్యామ్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీకు నచ్చిన మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గూడు గంటలు. అయితే మన సీరియల్లోకి వెళ్ళిపోతాం. మీనా బాలు కాళ్ళు నొక్కుతుంటే బాలు ఏమో హాహా ఓహో భార్య కాళ్ళ దగ్గర కూర్చొని పాదాలు కొడుతుంటే ఇలా పవలించడం అనేది భూలోకంలోనే వైకుంఠం చూసినంత ఆనందంగా ఉంటుంది. ఇంటి వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు. బాలు అలాగా కాళ్ళు నొప్పించుకోవడం చూసి వాళ్ళ అమ్మ అంటది, ఏంటి ఇక్కడ పవరోడిక సినిమాలో మొదటి సినిమా కనబడుతుంది అంటే అప్పుడు బాలు అంటాడు, మీ అందరికీ చూపించవలసిన సినిమా మొదటి సీన్ ఇదే అంటే మనోజ్ ఏంటి అంటే బాలు, ఎన్నాళ్ళకు నా భార్య నా సేవలు చేసే భాగ్యం దక్కింది. మనోజ్ భోజనాలు పెట్టే టైంలో ఈ సీన్లన్నిటి ఏంటి అంటే ప్రభావతి, ఏయ్ అందరూ వచ్చాం, నువ్వు ఇంకా కూర్చున్నావంటే నేనా పతియే ప్రత్యక్ష దయ్యం కదా అత్తయ్య, అందుకే నా మొగుడికి నేను పాదసేవ చేసుకుంటున్నాను అంటే మీకేంటి బాధ అంటే ప్రభ, ఏం చేసింది చాలు, మనోజ్కి ఆకలి వేస్తుందంట, లేచి వడ్డించు అంటే మీనా, ఆయనకు పెళ్ళి జరిగిందిగా, ఆయనకు పెళ్ళం వచ్చిందిగా, అక్కడ చెప్పండి అంటే రోని, ఏంటిదంతా అంటే మనోజ్ కదలకుండా ఇంకా అలానే ఉన్నాడేంటి అని అంటే బాలు అప్పుడు బాలు అంటాడు, 3 చెప్పు దెబ్బలు తిన్న మొహాన్ని కాస్త వదిలించుకొని బద్ధకం వంటగది వైపు తిప్పు చూడుము అంటే మనోజ్ వంటగది వైపు వెళ్తాడు. వంటగది మూసి వెయ్యబడినది అని బోర్డు మీద చదువుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి పిలుస్తాడు, అమ్మ వంటగది మూసివేసేసాడంటే అంటే ప్రభ అంటది ఇలాగా, మూసివేయడానికి వాడెవడ్రా, ఇది నా ఇల్లు, వంటగది అనేది దానిది, మూసే అధికారం ఎవరికి లేదు అంటే అప్పుడు మీనా ఆహా అంటది. రోహిణి, ఏంటత్తయ్య ఇది, తీరా తినే టైంకి కిచెన్ మూసివేయడం ఏంటిది, ఏమి ఇది హోటల్లో లేకపోతే నో సర్వీస్ బోర్డు పెట్టడానికి అంటే మీనా వంట ఆపేయబడినది. మనోజ్ మరి భోజనం అంటే బాలు ఎండబెట్టుకొనుట అంటే కడుపు అంటే మనోజ్ ఏమి ఆటలుగా ఉందా అంటాడు. బాలు అవును, ఇది నా లీలరా మూర్ఖ అంటే ప్రభావతి, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అంటే బాలు ఏంటి అంటే ప్రభ, వంట చేయలేదా అంటే బాలు లేదు, నా భార్య చేయదు. ప్రభ ఇలా అంటే ఎందుకు చేయదు, బాలు స్ట్రైక్ చేస్తుంది. ప్రభ వంటిల్లు బాలు కోడలుగా వంటగది రాజీనామా చేసింది అంటే రవి ఏంటి ఎప్పటికీ దాకా అన్నయ్య అంటే మీనా నా ఇష్టం రవి, 2-3 ఏళ్ళు అయితే గ్యారెంటీగా చేయను. ప్రభ విన్నారా ఏమండి అంటే సత్యం అంటే వింటున్నాను, కారణం తెలుసుకోవచ్చా అంటే బాలు తప్పకుండా తెలుసుకోవచ్చు నాన్నగారు అంటే ప్రభావతి ఏంటి ఆ కారణం అంటే నువ్వే కాదా మీ ఇంటి పని వంట పని చేయడం లేదని మీనాకి అన్నావు కదా, అసలు ఇటువంటి పట్టించుకోవడం లేదు, ఎటువంటి పనులు పట్టించుకోవడం లేదు అని అన్నావు కదా, డబ్బుడమ్మా నువ్వు పని పట్టించుకుంటున్నావా శృతి, నాకు ఆ పని రాదు కదా బాలు నువ్వు ఇంటి పని వంట పని చేస్తున్నావు పార్లమ్మ అంటే రోహిణి, నాకు ఆ టైమే దొరకదు అంటే బాలు విన్నావుగా, వాళ్ళలాగే మీనా కూడా, కాబట్టి 2 రోజుల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని డైరెక్షన్ మాత్రమే చేస్తుంది, కానీ ఖాళీ టైంలో నా పాదసేవ చేస్తుంది. ప్రభ ఈ కోడలు ఆ కోడలులాగా ఆ పువ్వులమ్మ అనుకున్నదన్నట్లుగేనా అంటే
ఈ కోడలు ఆ పూలు అమ్ముకున్న దానిది ఇద్దరు ఒకటేనా అంటే నేను ఎందుకు కాదు, ముగ్గురు కోడలు ఉన్నారు, ముగ్గురు కొడుకులు ఉన్నారు, వాళ్ళు వేరు వేరు కానప్పుడు ఎలా నేను అవుతాను వేరు? ఇన్ని రోజులు అందరు కూర్చోబెట్టుకొని ఇల్లు ఇంట్లోనే అందరినీ కూర్చోబెట్టి ఇల్లు ఊడ్చి తుడిచి బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టి అందరికి టీ కాఫీలు పెట్టి మనిషికి ఒక రకం టిఫిన్ చేసి మనిషికి ఒక కూరలతో వంటలు చేసి వాషింగ్ మెషిన్ బట్టలు వేసి ఆరవేసి రేపటి టిఫిన్ ఉప్పు రుచి మీరంతా తిన్న మిగిలిన కంచాలన్నీ కడిగి ఇవన్నీ పనులు ఒకదానినే చేసుకుంటే ఏం పని చేయడం లేదని నన్ను డైరెక్షన్ వెళ్లకుండా ఆపడానికి మాయదారి నాటకాలన్నీ ఆడి నన్ను ఆపివేసి దొరికిన పోర్షన్ వైపు పెచ్చు లేని పని చేయడం ఏమని అంటారు? ఇక నుంచి చేయను అని అంటే బాలు చేయడు అంటే మనోజ్ మరి మీరు తినాలి కదా అంటారు. రాణిగారి కోడి పొలావు తినేసమురా అన్న తేన్పులు తీస్తాడు బాలు. ప్రభావతి ఏంటండి ఇదంతా అంటే సత్యం ఇప్పుడు వారి కోడలు తెలుగులోనే చెప్పింది కదా, ఇదంతా అనుభవించండి. మీరు మాత్రం ఎప్పుడు తినేలాగా చపాతీ పప్పు చేసి పెట్టాను మామయ్య, మీరు తినేసి మందులు వేసుకోండి అంటే సత్యం అంటాడు. ప్రభావతి ఏంటిది, నేనేం పాపం చేశానంటే బాలు పాపమే చేశాడు. తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న నా భార్య ఏమనుకుంటుంది బుద్ధి నిలబడకం చేయకుండా ఊరికిన పోనిస్తానా పాపావతి అంటే ఈ విషయం మంది చెప్పలే కదా, నా ఇష్టం రోని ఇదంతా ముందే చెప్పాలి కదని రోని అంటుంది. నా ఇష్టం అంటే రోని ఎంతమంది ఇంట్లో ఉన్నారు, నీ ఇష్టం కుదరదు పోనిష్టమే చెల్లించుకోదు కానీ నువ్వు అంటే ఇప్పుడు రోని ఆహా అనుకొని ఉండిపోద్ది. ప్రభావతి ఎంత ధైర్యమే నీకు, 4 రూపాయలు కనబడగానే సరేసరికి పొగరు తలకెక్కి మాట్లాడుతున్నావు అంటే ఏమన్నారు మళ్ళీ అనండి, ఏం తలకెక్కింది? నోరు జారితే పడే రోజులు పోయాయి, మీ అసలు రూపం తెలిసాక మీ మీద గౌరవం పోయింది. నేను ఏ పని చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రభావతి ఇంట్లో నుంచి ఇద్దరిని గెంటేస్తానని సత్య నువ్వెవరు నా కొడుకు కోడల్ని గెంటేయించడానికి అంటే బాలు అవి అన్నీ కాదు కానీ అక్కడ మూసివేయబడింది తెరవబడు, మీరు వెళ్ళంతా కూర్చో, మీరు వెళ్ళొచ్చు అని అంటే ప్రభావతి చేస్తున్నా చేయదా అంటే బాలు చేయదు. ప్రభావతి చేయదా అంటే బాలు ఖచ్చితంగా చేయదు. సరే చేయకపోతే నాకు రాదా వంట, నేను చేస్తాను రా రోని, కూరగాయలు కట్ చేయి రోని, ఉల్లి కట్ చేసుకుంటే కళ్ళు అంతా మండుతూ ఉంటే మంట మనోజ్ అంటూ ఉంటుంది. ఆహా మంట అమ్మ మంటారు మనోజ్ మంట అంటూ ఉంటే మీనా లేస్తుంటే బాలు ఆపుతాడు, వద్దు నువ్వు వెళ్ళకు అనుకోని. అప్పుడేమో రవి కడుగుతాడు బాలు, మీరు మాకు సహకరిస్తారా మీరు అంటే మీ నాటకంలో మేము కూడా పాల్గొంటామన్నయ్య అంటే శృతి నాకు సపోర్ట్ మీకే. రోహిణి శృతి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అంటే శృతి మీ వంట తినడానికి మేము ఎర్రిబాగోలమా? మా సంగతి ఏదో మేము చూసుకుంటే మీ ఆకలి సంగతి మీరు చూసుకోండి అంటే రోని అయితే మీరందరూ ఒకటైపోయారా అంటే నేను ఒకటి లేదు రెండు లేదు, అయితే మామయ్య గారి కోసం వంట చేసినట్టయితే రవి శృతియాలు కూడా చేసి పెట్టేవాళ్ళం కదా, నేను స్ట్రైక్ చేస్తున్నాను, నేను ఎవరి గురించి మరి పట్టించుకోను అంటే ప్రభావతి ఏంటి రోహిణి దాంతోని మాటలు? ప్రభావతి పప్పుచారు బంగాళదుంప ఏపు దొండకాయ పచ్చడి తిన్నారంటే జీవితంలో మళ్ళీ వంట చేయమని అడగరు తనకి, అవి ఏం అడగరు. అప్పుడు బాలు ఏముంటే కదా అడగడానికి అంటే ప్రభావతి వంటిల్లు మూసేయనట్లు నీ నోరు కూడా మూసుకొని
కళ్ళ ముందే వంట చేసి కడుపు నిండా భోజనం చేస్తాం మనోజ్ అని అంటే మనోజ్ లేదమ్మా, వీడు చెయ్యకపోతే ఏది ఆగదు, అన్నీ రుజువు చెయ్యు అమ్మ, కడుపు నిండా తిని పెడతామంటే బాలు కడుపు నిండా తినండి అంటే మీనా నవ్వుతుంది. ఇన్ని రోజులు ఇంటి చాకరీలు చేసి వంట పని చేసి నీ గురించి పట్టించుకోలేదు మీనా, నీ కుడిలో నేను దువ్వుతూ పెడతానంటే నువ్వు అంటది మీనా. బాలు పట్ట పగలు ఎవరైనా రాత్రిని చూస్తారా, తనకు నేను చూపిస్తా అవుననుకు చేస్తారా అనుకొని సాంగ్ పాడుతుంటే రోని మూకుడి ఫ్రై ఆలు ఫ్రై పెడతాను అని అంటేమో బాలు డుట్టు అంటే మనోజ్ రేయ్ గొంతులు వేయకురా, అరగంటలో అమ్మ వంట ఎంత కమ్మగా ఉంటుందో చూపిస్తాను అంటే ప్రభావతి ఏంటి వెలగడం లేదు అంటే బాలు అప్పుడు రేయ్ లక్షలు రా అంటే మనోజ్ ఏంట్రా అంటే బాలు వంట చెయ్యాలంటే మంట కావాలి కదరా లక్షలు అంటే ఆ మాత్రం తెలీదా అంటే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో చెప్పు దెబ్బలు అంటేమో రోని అత్తయ్య గ్యాస్ సిలిండర్ లేదు అంటే అంటేమో మనోజ్కి తోసేసి అక్కడి నుంచి బాలు దగ్గరికి వెళ్తుంది. రేయ్ గాడిద గ్యాస్ సిలిండర్ ఏదిరా అంటే బాలు గాడిదెత్తుకెళ్ళిపోయింది ప్రభాత్ అంటే ఎలకెత్తుకుపోయింది అంటే ప్రభాత్ రేయ్ గ్యాస్ లేకుండా వంట ఎలా చేస్తారనుకున్నా అంటే బాలు మీననే ఎప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తుంది, మీననే డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుని వస్తుంది ఇంట్లోని, ఏనాడైనా ఎవరైనా ఏ ఒక్కరైనా డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుని వచ్చారా, అందుచేతనే మేమివ్వము అంటే ప్రభాత్ ఏంటండి వీడు వంట చేయకుండా అసలు ఇంట్లో నుంచి మాయం చేస్తున్నాడు అంటుమా సత్యం నన్ను ఏనాడు గ్యాస్ సిలిండర్ డబ్బులు అడగలేదు, నాకేం మాత్రం హక్కు లేదు అడగడానికి అంటే ప్రభావతి అయితే ఈరోజు మమ్మల్ని ఫస్టులు ఉండమంటారా అంటే బాలు లేదు కానీ వీధి చివరన కట్టెల దుకాణం ఉంది, 1 కేజీ 50 రూపాయలు, 10 కేజీలు తెచ్చుకొని గొట్టంతో ఉఫ్ఫు అని పొగ ఊదుకుంటూ అని దగ్గుకుంటూ మంట పెట్టి వంట చేసుకోండి. బామ ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే వండి పెట్టేది, ఆరోగ్యానికి ఆరోగ్యం, రోగానికి అదే మందు అంటే మీనా ఏవండి మన ఇంట్లోనే కట్టెల పొయ్యి లేదు కదండి అంటే బాలు మన రూములో కట్టడానికి కోసం కొన్ని ఇటుకలు పోగేస్తాము కదా, రోజుకి 50 రూపాయలు చొప్పున అద్దె కట్టి ఇటుకలు తెచ్చుకొని పొయ్యిలా వాడుకుంటారు, ఏమంటావు వంటావతి అని అంటేమో ప్రభ ఏముంది అంటే సత్యం కోడలికి అనగతొక్కాలను చూసి అత్తకు కోడలు చెప్పే గుణపాఠం, ఇందులో జోక్యం చేసుకునే అధికారం మాకు లేదు, నా మాటకి నా కోడలు వడ్డించి పెట్టింది, మీ తిప్పలేదో మీరు పడండి అంటే మనోజ్ అమ్మ ఆకలే బాలు హే గుడి ముందుకు వెళ్ళి అడుక్కోరా అంటే మనోజ్ రే మీరు కావాలనే చేస్తున్నారు కదా ఇదంతాను బాలు అవునరా 3 చెప్పు దెబ్బలు అంటే ఈ అత్తావతి కోడల్ని ఏ పని చేయలేదని అంటుంది కదా, అందుకే ఇక నుంచి ఏ పని చేయదు మీనా, మీ ఏడుపేదో మీరు ఏడవండి రవి వదిన ఇంక అంతేనా మీ నిర్ణయం మారదా అంటే మీనా క్షమించు రవి అంటే శృతి అంటది అవసరం లేదు, మా ఇద్దరి సపోర్ట్ నీకే అంటే ఈ రోజు నుంచి వంట చేయను, మిమ్మల్ని సపోర్ట్ చేసిన పెద్ద కోడల కొడుకుని మీరు ఎలా వంట చేసుకొని తింటారో తినండి అని అంటే రోహిణి ఆల్ రైట్ డబ్బులు పడేసి చిటికేస్తే చిటికలో ఫుడ్ ఆన్లైన్లో వస్తుంది అత్తయ్య, మీకు మనోజ్కి నాకు మటన్ బిర్యానీ పెడతాను ఆర్డర్ అంటే రవి చూసావా శృతి మన ఇద్దరి కోసం అసలే పట్టించుకోలేదు అంటే శృతి వాళ్ళేంటి పట్టించుకునేది రవి బాలు ఆర్డర్ పెట్టుకోండి అనుకుని బాలు మనసులో నేను చూస్తా ఆర్డర్ ఎలా వస్తుందో అంటే మనోజ్
రోని ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా రోహిణి 4 నిమిషాలు పడుతుందంటే, ఇందాకే 3 నిమిషాలు అన్నావు, ఇప్పుడు మళ్ళీ 4 నిమిషాలు అంటే అసలు ఈ యాప్ల మీద నాకు నమ్మకమే లేదు. అంటే రోహిణి, నీకు యాప్ల మీద నమ్మకం పోయిందో, ఆకలితో బుర్ర పని చేయడం మానేస్తుందో నాకు తెలియదు. ఒక నిమిషానికి 10 సార్లు అడుగుతున్నావు. అంటే వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది, ఆగు అంటే మనోజ్, నీకు చెప్పడం ఈజీగా ఉంది. ఈరోజు వంట లేదని అన్నప్పటి నుంచి నా కడుపులో యుద్ధం చేస్తుంది. ఏదో ఇంటి వస్తువు అన్నీ బాండాలు బజ్జీల్లాగా కనిపిస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు మనోజ్. ఆకలితో ఉన్నవాడికి ఇంకా 10 నిమిషాలంటే 10 సంవత్సరాలతో సమానం. అంటే బాలు గేట్ దగ్గర వెయిటింగ్ చేస్తాడు ఆర్డర్ కోసం. బాలుకి ఇస్తాడు. సార్ మనోజ్ ఆర్డర్ అని అంటే, నేనే. ఏ వాసన ఏం బాగుంది, ఇది తినేవాడి స్వార్థం కనిపిస్తుంది, ఇదిగో పట్టుకో అంటే, ఆర్డర్ తిరిగి ఇచ్చేస్తున్నారేంటి సార్, ఇది క్యాన్సిల్ చేస్తున్నారా అని అడిగితే, లేదు అది నీకే తీసుకో అని అంటేమో, నిజంగా సార్ అంటేమో వాసన చూడడం పూర్తయింది కార్యక్రమం, ఇప్పుడు భోజనం కార్యక్రమం, ఇది తీసుకుని వెళ్ళిపో అంటే, రోని ఇదిగో వచ్చేసింది ఆర్డరు, దగ్గరలోనే ఉంది అంటే మొబైల్లో చూస్తుంది. అప్పుడు మనోజు నిజంగా వచ్చేసిందా, ఉండు నేను వెళ్తాను బయటికి అనుకొని వస్తాడు. అప్పుడు బాలు అమ్మ బాబాయ్ వచ్చేసాడు అంటే మనోజు, ఏరా ఎవరైనా వచ్చాడా అనేసి బాలు కడిగితే, ఏంటి ఎవరు వచ్చారు అంటే మనోజు, ఎవరైనా వచ్చారా అంటే బాలు, నీకు ఎవరు కావాలి అంటే మనోజు, అదేరా డెలివరీ బాయ్ వచ్చాడంటే, ఎర్ర చొక్క వేసుకొని ఎర్ర టోపీ పెట్టుకొని అంటాము. మనోజ్ వచ్చాడంటే బాలు రాలేదు అంటాడు. మనోజ్, రోని ఎవరు రాలేదు అంటే రోని, అదేంటి డెలివరీ అయిపోయిందని చూపిస్తుంది మనోజ్. అయితే ఈ యాప్లో తిన్నవారు ఏమి రోహిణి పిచ్చి మాటలు ఆడకు అంటే మనోజ్, రే నువ్వు ఏమి తీసుకున్నావు అంటేనో, నేను ఇలాగా కాదురా, పరాయి సొమ్ము మీద ఆశపడి నాది కాక ముట్టుకొని నేను అంటేమో రోని, మళ్ళీ ఇంకో వేరే ఆర్డర్ చేస్తానులే మనోజ్ అంటే, ఈసారి ఇంకో చోట చేయి రోహిణి అంటేమో, ఇప్పుడు బాల్ బయటికి వెళ్ళిపోతాడు. ప్రభావతి, రోని ఫుడ్ రాలేదంటే అమ్మ ఇంకెక్కడ రాలేదని అంటే ప్రభావతి నీరసం వచ్చేస్తుందంటే మనోజ్, నాకైతే ప్రాణం పోతున్నట్లుగా ఉంది, ఇంకో ఆర్డర్ పెట్టాను లే మనోజ్ అనేసి రోని అంటే మనోజ్, ఇటు దగ్గరికి వచ్చేస్తుంది కావాలంటేనో, దగ్గరికి వచ్చినట్టుగా ఉందంటే అప్పుడు ఫోన్ చేస్తాడు, బాబు కొంచెం త్వరగా రారా, మా కుటుంబం నువ్వు కాపాడినోడు అవుతావు అంటే, అప్పుడు డెలివరీ బాయ్ వచ్చేసాడు అనుకొని బాలు రా అనుకుని నవ్వుతూ రా అంటాడు బాలు. సార్ ఆర్డర్ అయితే వచ్చింది సార్ అంటే బాలు, ఆర్డర్ బాబుకు ఈరోజు అన్నదానం ఫుడ్ నీకే అంటే ఆర్డర్ బాయ్, ఏంటి సార్ ఈరోజు అన్నదాన ఫుడ్ నేను తీసుకోవాలంటే తీసుకో అంటే, నిజంగా సార్ అంటే బాలు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినంత పుణ్యం దేనికి రాదు, నువ్వు తింటే తిను, లేకపోతే నువ్వు తిన్న వాళ్ళకి ఇవ్వు అని అంటేనో, అప్పుడు మీరు గొప్పోలు సార్ అంటే బాలు, నాకు అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది అంటే, వెళ్ళు తిను అంటే డెలివరీ ఓకే సార్ ఓకే అంటేమో బాలు, ఓకే వెళ్ళు అనుకొని బాలు, ఓకే పని అయిపోయింది ఇక్కడ అనుకొని బాలు ఆఫీస్ వెళ్ళిపోతుంటే మనోజ్ ఏమో ఫోన్ చేస్తాడు రాత్రి, ఏంటి ఇంకా నువ్వు రాలేదు అంటే, మీరే కదా సార్ ఫుడ్ అన్నదానం చేశారంటే, ఏంటి అని అంటేమో, ఇది టీ షర్ట్ వేసుకొని ఇది గేట్ దగ్గర నిలబడ్డారు కదా అంటే, రే వాళ్ళు ఆర్డర్ వాడికి పంపించింది నువ్వేనంటే, పంపించలేదురా అంటే, మరి అంటే దానం చేశానంటే, అది ఇది మరి ఒకటే కదరా అంటే బాలు, కాదురా పంపిస్తే తిరిగి వెళుతుంది, దానం చేస్తే పుణ్యం వస్తుంది, ప్రభా ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అంటే బాలు, మీ అందరికీ పాఠం చెప్పాలని అంటే ప్రభా, ఏ పాఠం అంటే ఇంట్లో మీద
విలువ ఏంటో తెలిపే పాఠం. మీనా వంట చేయకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపే పాఠం. ప్రభా రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటే బాలు. నేను ఇంకా మొదలు పెట్టలేదు అంటే మనోజ్. రోని ఏదైనా బిస్కెట్ ఉందా అంటే బాలు. అవి కూడా బండులు ఒక భాగంగా లోపల పెట్టేశాం. ఉద్యమం జరుగుతుంది. ఇక ఉద్యమం త్యాగాలు తప్పవు. మనోజ్ సినిమా నేనెందుకురా త్యాగం చేయాలి అంటే బాలు. ఎందుకంటే ఆకలి నీకే ఎక్కువ కదరా అంటే ప్రభా. ఏంట్రా మమ్మల్ని ఆకలితో చంపేస్తావు అనుకుంటున్నావు అంటే బాలు. మీనా ఇంటి పని వంట పని చేసుకుంటుంది అని ఒప్పుకో. బంధు మాని బంద్ ఆపేస్తానంటే ప్రభావతి. అది అంత జరగని పని అంటే బాలు. అయితే నా పోరాటం ఆగదు. విప్లవ జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి అంటే అప్పుడు రవి శృతి గుళ్ళోని అబ్బా రవి ఆకలి వేస్తుంది. నన్ను తిన్న భోజనం ఎప్పుడో మధ్యాహ్నం తింది ఎప్పుడో అరిగిపోయింది. ఇంక గంట ఉంటే నన్ను నేనే తినేసేలా ఉన్నానంటే ఫుడ్ ఆర్డర్ పెడతాను. అయితే పెట్టేద్దామంటే ఫుడ్ తెచ్చి అసలు నువ్వే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నీ పొరుగు ఏం కావాలంటే రేపు ఎవరైనా తెలిస్తే వంట చేసేవాడే బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడని అంటే రవి. అయితే వంట అసలు అటువంటి ఆకలి నుండి పరువు ఏంటి చేస్తుంది శృతి. మరి ఇవి ఏం చేస్తుందా అంటే వాళ్ళు కూడా గ్యాస్ సిలిండర్ని మాయం చేస్తారంటే చివరికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి వెళ్ళారు ఆంటీ వాళ్ళు అని అంటున్నాం. అయితే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం మనం వెళ్ళి చేద్దాం పద. ఇవి 40 ఉన్నాయి కదా నీకేం పర్వాలేదు నీ ఆకలి నేను తీరుస్తానంటే వెళ్ళి కరెంటుది అదే రైస్ కుక్కర్లోనే మ్యాగీ చేస్తారు. రోస్ట్ దీంట్లోనే బ్రెడ్ రోస్ట్ చేస్తాడు. అవి చేసుకుని వీళ్ళకి బయట స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తే అప్ప ఏదో చేస్తున్నాడు. ఇది గ్యాస్ లేకపోయినా తెలివైన బుర్రేని మా వంటోడిది అనుకొని అని అంటేమో మనోజ్కి వెళ్ళమని పంపిస్తే మనోజ్ ఎవరో 4 ప్లేట్లు మాకు ఇవ్వరా అంటేమో 4 ప్లేట్లు అడిగావంటే గరిటతో వేస్తానని అంటేమో అప్పుడు బయటకు వచ్చేస్తాడు. ఏదురా తేలేదు అని అంటేమో అలా అమ్మ అడిగితే గరిటతో వేస్తానని అన్నాడమ్మా అని అంటేమో ఒరే ఆడికి ఇవ్వకపోయినా నాకైనా ఇవ్వరా అని అలా అమ్మ అంటే నువ్వు వాడికి నీకు ఇచ్చేవాడినే అమ్మ కానీ నువ్వు వాడికి పంపించావు అందుకే మీకు ఎవరికి ఇవ్వను అని అంటే అప్పుడు ఆకలి ఇదేంటి పెద్ద కొడుకు ఈ ఇంటికి పెద్ద కొడుకు విలువే లేదా అనుకొని అంటాడు. అక్కడికి అయిపోతుంది. మీరు సోమవారం నుంచి మీకు మళ్ళీ సీరియల్ ప్రారంభం అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.